ఒక మహిళ అంతకురాలిగా మారడమే పెద్ద న్యూస్. అలాంటిది ఏకంగా 102 మందిని చంపేసిందంటే ఆమె ఎలాంటి సీరియల్ కిల్లరో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె మొదటగా చంపింది ఆమె తల్లిదండ్రులనే. వినడానికే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఒక సాధారణ మహిళ ఏకంగా 102 మందిని ఎలా చంపింది? ఆమెకు చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత క్రూరంగా ఎందుకు మారింది? వీటన్నిటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి గాయ్స్, ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఆమె పేరు మారియా కేథరీనా స్వానెన్బర్గ్. నెదర్లాండ్లోని లీడెన్లో 1839 సెప్టెంబర్ 9న పుట్టింది. చాలా తెలివైనది. 1883లోనే ఈ స్థాయిలో మర్డర్లు చేసిందంటే ఆమె ఎంత దారుణమైనదో ఒక్కసారి ఊహించుకోవచ్చు. క్లెమెన్స్ స్వానెన్బర్గ్ జోహన్నా డిగ్జాన్ల ముద్దుల కూతురు ఈ మారియా. ఈ పాప అంటే ఆ పేరెంట్స్కి పంచ ప్రాణాలు. ఎందుకంటే మారియా కంటే ముందు 2 కూతుర్లు పుట్టి చనిపోయారు. మారియాకి చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా పెరగడం, తన కాళ్ళపై తాను నిలబడాలి అనే ఆలోచనలు బాగా ఉండేవి. అందుకే తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా త్వరగా పెళ్లి చేసుకోలేదు. ఆ కాలంలో 16-17 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేవారు. కానీ మారియా 1868 మే 13న అంటే 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుసగా 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు పుట్టారు. ఇలా 7 సంతానంతో హాయిగా ఉండేది ఆ కుటుంబం. కానీ మారియాకు ఆ జీవితం నచ్చలేదు. తాను పిల్లల్ని కనే యంత్రంలా ఉన్నానే తప్ప తనకంటూ ఏముంది అని అనుకుంది. జీవితం అంటే ఇంతేనా అని లోపల మదనపడింది. బాగా చదువుకున్న మారియాను ఆమె భర్త తన హద్దుల్లో ఉండాలి అనేవాడు. అది ఆమెకు అస్సలు నచ్చేది కాదు. దీనిపై ఆ ఫ్యామిలీలో చాలా గొడవలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత అంటే 1886 జనవరి 29న మారియా తన భర్తకు విడాకులిచ్చేసింది. దాంతో పిల్లల బాధ్యత ఆమె నెత్తిన పడింది. 7 పిల్లలు, వారందరినీ ఎలా పెంచాలి? చేతిలో డబ్బు లేదు. తల్లిదండ్రులేమో ఆర్థికంగా అంతంత మాత్రం. పైగా వారు విడాకులు ఇవ్వొద్దన్నారు. వారి మాటను ఎదిరిస్తూ ఆమె నిర్ణయం తీసుకోవడంతో పేరెంట్స్ ఆమెని దూరం పెట్టారు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మారియా తాను పుట్టిన లీడెన్కే పక్కనే ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకునే పని చేరింది. ఇటు పిల్లలు, అటు రోగులు. ఇలా ఆమెకి జీవితంతో మనశ్శాంతి లేకుండా పోయింది. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎన్నేళ్ళైనా భరించగలం. అదే నచ్చని జీవితాన్ని భరించాలంటే క్షణమో యుగంలా అనిపిస్తుంది కదా. మారియాకి కూడా అలానే అనిపించింది. అసలు తానేంటి, ఇదంతా ఏంటి అని అనుకుంది. ఈ పిల్లలు, రోగులు వీళ్ళందరినీ చూసుకుంటూ తానెందుకు ఇలా జీవోత్సవంలా అవ్వాలి అనుకుంది. తన జీవితం తనకు లేకుండా పోయిందని లోపల మదనపడింది. ఆమెలో ఈ ఆలోచనలు క్రమంగా కోపం, ఆవేశం, ఆగ్రహం, కసి ఇలా రకరకాలుగా మారాయి. చివరకు మనుషులపైనే ఆమెకు విరక్తి వచ్చింది. మనుషుల్ని చంపేయాలి అని బలంగా డిసైడ్ అయ్యింది. ఇక్కడే ఆమె ఓ పవర్ఫుల్ ప్లాన్ వేసింది. మనుషులు చావాలి, కానీ ఆ నేరం తన పైకి రాకూడదు. పైగా చచ్చిన వారి ద్వారా తనకు డబ్బు రావాలి అని ప్లాన్ వేసుకుంది. చిన్నప్పటి నుంచి డబ్బు అంటే మారియాకు ఇష్టం. కానీ అది ఆమెకు అంతగా లభించలేదు. ఇప్పుడు చేతిలో చదువుకున్న జ్ఞానం ఉంది. దాంతో తాను చూసుకునే రోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత వాళ్లను అప్పుడప్పుడు ఒక్కొక్కరిని చంపేయసాగింది. అలా చనిపోయే వాళ్ళ పేరు మీద ఉండే ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బును తాను తీసుకునేది. లేదా వారి ఆస్తులు, నగలు ఉంటే వాటిని తానే తీసుకునేది. ఇది ఇలా సాధ్యమైందంటే చాలామంది రోగులకు నాన్న వాళ్ళు లేరు. కొంతమంది కావాలనే ముసలి వాళ్ళను ఆమెకు అప్పగించి వదిలించుకునేవారు. ఇలాంటి చాలామంది ఆమె దగ్గర ఉంటూ రకరకాల రోగాలతో బాధపడుతూ ఉండేవారు. వాళ్ళను అప్పగించే వాళ్ళు ఇచ్చే డబ్బుతో మారియా వాళ్ళను పోషించేది. వాళ్ళు చచ్చిపోయాక వచ్చే డబ్బును దాచుకునేది. ఇలా మారియా దగ్గర ఉంటున్న వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్న, రోగాల వల్ల చనిపోతున్నారని పోలీసులు, స్థానికులు, డాక్టర్లు భావించారు. అయితే ముందుగా తనను దూరం చేసుకున్న తల్లిదండ్రులపై పగ పెంచుకున్న మారియా ముందుగా వాళ్ళనే చంపింది. తల్లిదండ్రుల పేరున ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో ముందుగా తల్లిని
1880లో చంపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రిని చంపింది. ఆ తర్వాత రోగుల జోలికి వచ్చింది. పేరెంట్స్ని చంపేశాక ఆస్తి మొత్తం తన పేరున రాయించుకుంది. వాళ్ళ పేరున ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం తీసుకుంది. ఆ తర్వాత రోగుల్ని చంపుతూ వచ్చింది. ఎలా చంపిందంటే అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేది. ఏ కూల్ డ్రింక్లోనో ఆహారంలోనో కలిపి ఇచ్చేది. కొంతమందికి ఇంజెక్షన్ రూపంలో కూడా ఇచ్చేది. ఇది తాగిన వాళ్ళు త్వరగానే చనిపోతారు. అయితే ఆ రోజుల్లో పోస్ట్ మార్టంలో ఈ పాయిజన్ కలిపినట్లు తెలిసేది కాదు. అంత టెక్నాలజీ అప్పట్లో లేదు. అందువల్ల అన్ని సహజ మరణాలుగానే భావించేవారు. పైగా ముసలివారిని, రోగాలు ఎక్కువగా ఉన్నవారిని ఎంచుకొని చంపేది. అందువల్ల ఎవ్వరికీ అనుమానం రాలేదు. 1883 డిసెంబర్లో ఫ్రకేజన్ ఫ్యామిలీ మొత్తానికి ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది మారియా. సరిగ్గా అదే సమయంలో ఎవరికో ఆమెపై డౌట్ రావడం, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నించగా నిజం ఒప్పుకుంది. తాను తన తల్లిదండ్రులతో పాటు మొత్తం 27 మందిని విషమిచ్చి చంపానని చెప్పింది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే చనిపోయిన వారి సంఖ్య 102గా ఉంది. వాళ్ళందరినీ ఆమె చంపి ఉంటుందని భావిస్తున్నా అందుకు పోలీసులు ఆధారాలు వెతకలేదు. మరో 45 మందికి రకరకాల వ్యాధులు వచ్చాయి. వారిలో కూడా ఈ పాయిజన్ కొంత మొత్తంలో ఉన్నట్లు తేలింది. ఇలా ఇంతమంది ప్రాణాలు తీసిన మారియాకి కోర్టు జీవిత ఖైదు విధించింది. జైల్లో ఉంటూ మారియా 76 ఏళ్ల వయసులో 1915లో చనిపోయింది. ఇలా బాగా చదువుకున్న ఆమె ఆ చదువుకి అర్థం లేకుండా చేసింది. తన జీవితాన్ని తానే నాశనం చేసుకొని ఇంతమంది ప్రాణాలు తీసింది.